హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కు అతి ముఖ్యమైన 10 జీవోలైతే విడుదల అండి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు అనగా విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం జారీ చేసినటువంటి 10 అత్యంత కీలకమైన జీవోలు మరియు సర్క్యులర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ఉత్తర్వులు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను, వైద్య సదుపాయాలను మరియు పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యాన్ని అందిస్తాయి. పీపీఓ బదిలీ సౌకర్యం పెన్షనర్లు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తమకు నచ్చిన చోట లేదా పిల్లల వద్ద నివసించే వెసులుబాటు కల్పిస్తూ ట్రెజరీ శాఖ ఒక ముఖ్యమైన వెసులుబాటు అయితే కల్పించింది. సో, దీని ప్రకారంగా పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా తమకు దగ్గరగా ఉంటే ట్రెజరీ కార్యాలయానికి సులభంగా అయితే మార్చుకోవచ్చు. మరి దీనివల్ల వృద్ధాప్యంలో పెన్షన్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించే శ్రమ అయితే తగ్గుతుందనమాట. సో, ఈ మేరకు 2021 అక్టోబర్‌లో ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ స్పష్టమైన సర్క్యులర్ మెమోను అయితే జారీ చేసింది. 70 ఏళ్లు దాటిన వారికి అదనపు పెన్షన్. వయసు పెరిగే కొద్దీ వృద్ధుల అవసరాలు పెరుగుతానే ఉంటాయి. సో, ఈ ఉద్దేశ్యంతోనే 70 సంవత్సరాలు వ నిండిన పెన్షనర్స్‌కు, ఫ్యామిలీ పెన్షనర్లకు అంటే సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికి కూడా ప్రభుత్వం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే మంజూరు చేసింది. దీనికి సంబంధించి జీవో నంబర్ 30ని ఆర్థిక శాఖ 2022లో విడుదల చేసింది. సో, దీని ప్రకారంగా 70 ఏళ్ళు దాటినప్పటికి నుంచి వయసు 70 ఏళ్ళు దాటినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ వచ్చే పెన్షన్ శాతాన్ని పెంచుతూ ఆర్థిక భరోసా అయితే కల్పిస్తున్నారు. ఇక మట్టి ఖర్చులు, డెత్ రిలీఫ్ ఫండ్ పెంపు. దురదృష్టవశాత్తు పెన్షనరు మరణించినప్పుడు వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ఇచ్చే డెత్ రిలీఫ్ లేదా అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వం భారీగా అయితే పెంచింది. మరి ఈ మేరకు గతంలో ఉన్నటువంటి రూ. 15,000ను రూ. 25,000 పెంచుతూ జీవో నంబర్ 60 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు జూలై 2022లో విడుదల చేశారనమాట. బాధిత కుటుంబానికి ఆ కష్ట సమయంలో ఇది తక్షణ ఉపశమనాన్ని అయితే ఇస్తుందని చెప్పవచ్చు. ఇక జీవిత భాగస్వామి స్పౌస్ మరణించిన సాయం. కేవలం పెన్షనర్ మరణించినప్పుడే కాదు సర్వీస్ పెన్షనర్. సో, పెన్షనర్ బ్రతికుండగానే వారి భార్య లేదా భర్త స్పౌస్ మరణించిన సందర్భాల్లో కూడా అంత్యక్రియల నిమిత్తం మట్టి ఖర్చులు చెల్లించాలనైతే ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయించింది. దీనికి సంబంధించి మెమో 2023లో రిలీజ్ చేయడం జరిగింది. పెన్షనర్లకి ఇది నిజంగానే పెద్ద ఊరటనిచ్చే అంశం. తక్కువ పెన్షన్ ఉన్నవారికి రేషన్ బియ్యం కార్డులు. చాలామంది పెన్షనర్స్ ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో రేషన్ కార్డులు కోల్పోయారు. సో, అయితే తక్కువ పెన్షన్ వచ్చేవారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నెలకు 10,000 లోపు పెన్షన్ పొందేవారికి బియ్యం కార్డులు, రైస్ కార్డులు జారీ చేయాలనైతే పౌర సరఫరాల శాఖ ఫిబ్రవరి 2023లో ఆదేశాలైతే ఇచ్చింది. సో, దీనివల్ల పేద పెన్షనర్స్‌కు నిత్యావసర సరుకులు మరియు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అందుతాయని చెప్పవచ్చు. ఇక వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్. మహిళా సాధికారతలో భాగంగా జీవో నంబర్ 315 2010 ప్రకారంగా వితంతువులైన లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు కూడా తల్లిదండ్రుల తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత కల్పించారు. అలాగే పెన్షనర్ చనిపోతే వారి భార్య మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలు లేని సందర్భంలో వారికి ఫ్యామిలీ పెన్షన్ కొనసాగించే వెసులుబాటు ఉంది. ఇది ఒంటరి మహిళలకు గొప్ప ఆర్థిక రక్షణ లాంటిదని చెప్పొచ్చు. ఇక కుమార్తెల పెన్షన్ అర్హతపై స్పష్టత. వితంతువులు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం 2024 అక్టోబర్లో మరింత స్పష్టత ఇచ్చింది.
సర్వీసు పెన్షనర్ తల్లి లేదా తండ్రి ఉద్యోగంలో ఉన్నప్పటికీ లేదా బ్రతికున్నప్పుడే సదరు కుమార్తె వారిపై పూర్తిగా ఆధారపడి ఉంటేనే ఈ ఫ్యామిలీ పెన్షనర్‌కు వారు కుమార్తె అర్హులవుతారనమాట. ఈ నిబంధనను క్షుణ్ణంగా గమనించుకోవాలి. ఇకపోతే ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు. పెన్షనర్ మరణించినప్పుడు తర్వాత వారి కుటుంబానికి ఇచ్చే పెన్షన్‌లో మార్పులు చేశారు. జీవో నంబర్ 2022 జనవరిలో అయితే విడుదల చేయడం జరిగింది. ఉద్యోగి రిటైర్ అయ్యాక చనిపోతే రిటైర్ అయిన నుండి 7 సంవత్సరాల పాటు లేదా ఆ ఉద్యోగికి 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే చివరి జీతంలో 50% వరకు ఇస్తారు. ఇక సర్వీస్‌లో ఉండగానే చనిపోతే 10 సంవత్సరాల పాటు ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇస్తారు. సో, ఆ గడువు ముగిసాక సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అంటే చివరి జీతంలో 30% అనేది ఇవ్వబడుతుంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువు పెంపు. పెన్షనర్ల ఆరోగ్య అవసరాల దృష్ట్యా నగదు రహిత వైద్యం అందుబాటులో లేని చోట సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. తాజా ఉత్తర్వులు జీవో నంబర్ 449 ప్రకారంగా ఈ సౌకర్యం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాలకు ఇది ఎంతో భరోసాగా అయితే ఉంటుంది. తర్వాతది కనీస పెన్షన్ రూ. 10,000. రాష్ట్రంలో ఏ ఒక్క పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో కనీస పెన్షన్ మొత్తాన్ని 10,000కు తగ్గకుండా చూడాలని ప్రభుత్వం జీవో నంబర్ 1 జనవరి 2022న విడుదల చేసింది. సో, ఈ జీవో ద్వారా అంటే సర్వీసు తక్కువగా ఉన్నా సరే చేతికి వచ్చే పెన్షన్ మాత్రం రూ. 10,000 కంటే తక్కువ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ జీవోనైతే విడుదల చేయడం జరిగింది. ఇది పేద పెన్షనర్లకు స్థిరమైన ఆదాయాన్నయితే అందిస్తుంది అనైతే చెప్పవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్! ఈ విధంగా అయితే ఒక్కొక్క జీవో ప్రభుత్వము విడుదల చేసింది. సో, ప్రభుత్వం విడుదల చేసిందనే దానికన్నా కూడా ఈ యొక్క జీవోలను ఒక్కొక్కటిగా మనము సాధించుకున్నామని చెప్పాలి. సో, ప్రభుత్వం దగ్గర నుంచి సో, మన హక్కులైనటువంటి వీటన్నిటిని గూడా పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా పెద్దగా ఇవన్నీ గూడా సాధించుకోవడం జరిగిందనమాట. సో, ఇందులో మీకు ఏ జీవోలోని అంశం బాగా నచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.